హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎందుకు అంతటి విశిష్టత వచ్చింది? అసలు ఈ వ్రతాన్ని మొదట ఎవరు ఆచరించారు? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి? చారుమతి అనే ఒక భక్తురాలికి అమ్మవారు కలలో ఎందుకు దర్శనమిచ్చారు? ఆమెతో పాటు వ్రతం చేసిన స్త్రీలకు ఏం జరిగింది? మొదటి ప్రదక్షిణ చేయగానే ఏం లభించింది? రెండవ ప్రదక్షిణతో ఏ అద్భుతం జరిగింది? ఇక మూడవ ప్రదక్షిణ తరువాత వారికి ఎలాంటి ఐశ్వర్యం కలిగింది? ఇవన్నీ ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించబోతున్నట్లయితే లేదా ఈ వ్రత కథను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథలో ప్రతి ఘట్టం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. పూర్వకాలంలో ఒకసారి కైలాస పర్వతంపై పరమేశ్వరుడు ఆసీనులై ఉండగా పార్వతీదేవి స్వామివారిని భక్తితో నమస్కరించి ఒక ప్రశ్న అడిగింది. స్వామి, స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి, వారి కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు, ఐశ్వర్యం నిండుతాయి అని. భర్తకు ఆయురారోగ్యాలు, పిల్లలకు క్షేమం కలుగుతుంది. అలాంటి పవిత్రమైన వ్రతం ఏదైనా ఉంటే నాకు వివరంగా చెప్పండి అని పార్వతీదేవి సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక మహిమాన్వితమైన వ్రతం ఉంది. అదే వరలక్ష్మి వ్రతం అని చెప్పాడు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలని పరమేశ్వరుడు వివరించాడు. పార్వతీదేవి మళ్ళీ, స్వామి, ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా? ఈ వ్రతం యొక్క మహిమ ఏమిటి? దాని గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ కామాక్షి, పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె కథను నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించాడు. కుండినం పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఎంతో మంచితనం కలిగిన స్త్రీ. తన భర్తను ఎంతో గౌరవించేది. అత్తమామలను ఎంతో ప్రేమగా భక్తితో సేవించేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తన ఇంటి పనులు చక్కబెట్టుకొని స్నానమాచరించి పూజా కార్యక్రమాలు చేసుకొని తన అత్తమామలకు సేవ చేసి భర్తను గౌరవిస్తూ అందరితోనూ మృదువుగా ప్రేమగా మాట్లాడేది. ఆమెకు ఎవరిపైనా అసూయ లేదు. ఎవరిని బాధపెట్టే స్వభావమూ లేదు. కుటుంబాన్ని గౌరవిస్తూ పెద్దలను సేవిస్తూ భక్తితో జీవించే స్త్రీగా చారుమతి పేరు పొందింది. ఆమె యొక్క సత్ప్రవర్తన, భక్తి, సేవాభావం చూసి వరలక్ష్మి అమ్మవారు ఎంతో సంతోషించారు. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రలో ఉండగా ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతికి దర్శనమిచ్చింది. ఓ చారుమతి, నేనే వరలక్ష్మీదేవిని. నీ సత్ప్రవర్తనను, నీ భక్తిని, నీ కుటుంబం పట్ల నీకున్న సేవాభావాన్ని చూసి నీపై అనుగ్రహం కలిగింది. అందుకే నీకు దర్శనమిచ్చాను. శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో పూజించు. నీకు నీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి అని అమ్మవారు అనుగ్రహించింది. అమ్మవారిని చూసిన చారుమతి ఎంతో ఆనందించింది. ఆ స్వప్నంలోనే అమ్మవారికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి భక్తితో స్తుతించింది. ఓ జగజ్జనని, నీ కరుణా కటాక్షం లభించిన వారు ధన్యులు. వారు విద్య, ఐశ్వర్యం, సకల సౌభాగ్యాలను పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలమో ఈరోజు నీ దర్శనం నాకు లభించింది అని ప్రార్థించింది. అలా చారుమతి అమ్మవారిని స్తుతిస్తుండగానే వరలక్ష్మీదేవి ఆమెకు వరాలను ప్రసాదించి అంతరార్థమైనది. వెంటనే చారుమతికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంది. అమ్మవారు కనిపించలేదు. అప్పుడు అది తనకు వచ్చిన దివ్యమైన స్వప్నమని అర్థమైంది. చారుమతి వెంటనే తన భర్తకు, అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరంగా చెప్పింది. అది విన్నవారు ఎంతో సంతోషించారు. చారుమతి, ఇది చాలా శుభకరమైన స్వప్నం. అమ్మవారు స్వయంగా నీకు దర్శనమిచ్చి వ్రతం చేయమని చెప్పారు కాబట్టి ఆమె చెప్పిన విధంగానే మనం తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాం అని అన్నారు. చారుమతి తనకు జరిగిన ఈ దివ్యమైన విషయాన్ని ఇతర స్త్రీలకు కూడా చెప్పింది. ఆ విషయం క్రమంగా ఆ పట్టణంలోని స్త్రీలందరికీ తెలిసింది. అందరూ ఎంతో సంతోషించి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమికి ముందు వచ్చే ఆ శుక్రవారం ఎప్పుడు వస్తుందా
అమ్మవారు చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఆచరిద్దామా అని ఎదురుచూడసాగారు. శుక్రవారం రానే వచ్చింది. అలా ఎదురు చూస్తుండగా శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చేసింది. ఆ రోజు తెల్లవారుజామునే చారుమతితో పాటు ఇతర స్త్రీలు కూడా నిద్రలేచారు. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించారు. ఇంటిని శుభ్రంగా అలంకరించారు. ముగ్గులు వేశారు. పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. చారుమతి ఇంట్లో పూజ కోసం మండపాన్ని ఏర్పాటు చేశారు. బియ్యం పోసి దానిమీద కలశాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకున్నారు. ఆ తరువాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజను ప్రారంభించారు. చారుమతితో పాటు వచ్చిన స్త్రీలందరూ ఎంతో భక్తితో వరలక్ష్మీదేవిని పూజించారు. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, ఆభరణాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, మంగళహారతి ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలను సమర్పించారు. 9 సూత్రాలతో కూడిన పవిత్రమైన తోరాన్ని సిద్ధం చేసుకుని పూజ అనంతరం చేతికి ధరించారు. ఆ తరువాత అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. చారుమతి మరియు మిగిలిన స్త్రీలు అమ్మవారి చుట్టూ మొదటి ప్రదక్షిణ పూర్తి చేశారు. అప్పుడే వారి కాళ్ళ దగ్గర గల్లు గల్లుమంటూ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసిన స్త్రీలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమని భావించి మరింత భక్తితో అమ్మవారిని ప్రార్థించారు. ఇక రెండో ప్రదక్షిణలో మరో అద్భుతం. అమ్మవారి మహిమను చూసిన వారు మరింత భక్తితో రెండో ప్రదక్షిణ ప్రారంభించారు. రెండో ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి వారి చేతులకు నవరత్నాలతో అలంకరించబడిన బంగారు హస్తాభరణాలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ ఆనందంతో అమ్మవారిని స్తుతించారు. మూడో ప్రదక్షిణలో స్వర్ణాభరణ అలంకారం. ఇక మూడోసారి మరింత భక్తితో అమ్మవారిని స్మరిస్తూ ప్రదక్షిణ చేశారు. మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారు స్వర్ణాభరణాలతో అలంకరించబడినట్లయ్యారు. అమ్మవారి కృపకు అవధులు లేవని భావించి అందరూ ఆనందంతో అమ్మవారిని స్తుతించారు. ఇదంతా చూసిన వారికి అమ్మవారిని నిజమైన భక్తితో కొలిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అనే నమ్మకం మరింత బలపడింది. చారుమతి ఇంట్లో ఐశ్వర్యం అంతటితో ఆ అద్భుతం ఆగలేదు. చారుమతి మరియు వ్రతం చేసిన స్త్రీల ఇళ్లలో స్వర్ణాభరణాలు, రథాలు, గజాలు, తురగాలు వంటి సంపదలకు సంబంధించిన శుభ సంకేతాలు కనిపించాయి. వారి ఇళ్ల నుంచి వాహనాలు వచ్చి వారిని తీసుకెళ్లడానికి సిద్ధంగా నిలిచాయి. అమ్మవారి కృపతో వారి జీవితాల్లో సిరి సంపదలు, సౌభాగ్యం వెల్లివిరిశాయి. అందరూ చారుమతిని ఎంతో ప్రశంసించారు. చారుమతి ఎంతటి భాగ్యవంతురాలు! సాక్షాత్తు వరలక్ష్మీదేవియే ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని తెలియజేసింది. ఆమె భక్తి వల్ల మనందరికీ కూడా ఈ వ్రతం చేసే భాగ్యం కలిగింది అని సంతోషించారు. వ్రతం అనంతరం చేయవలసిన సాంప్రదాయ కార్యక్రమాలు ఏమిటి అంటే, వ్రతాన్ని చేయించిన బ్రాహ్మణులను చారుమతి మరియు ఇతర స్త్రీలు గంధ పుష్పాలతో పూజించి సత్కరించారు. వాయనం, దక్షిణ, తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాలను పొందారు. కొన్ని సాంప్రదాయ పాఠాల్లో 12 ఉండ్రాళ్ళు సమర్పించే విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. అందుకే నివేదించిన నైవేద్యాన్ని బంధుమిత్రులతో కలిసి ప్రసాదంగా స్వీకరించారు. అది ఎవరికి వారి ఆచారాన్ని బట్టి ప్రసాదాలైతే చేసుకుంటారండి. కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, మీరు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అనుకుంటున్నారో మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎన్ని రకాలు పెట్టాలి అనుకుంటే అన్ని రకాలను అమ్మవారికి భక్తితో సమర్పించవచ్చు. ఆ తరువాత అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగారు. అమ్మవారి అనుగ్రహంతో వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించారని ఈ సంప్రదాయ కథనం చెబుతుంది. అలా చారుమతి ఆచరించిన ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం యొక్క మహిమ తరతరాలకు వ్యాపించింది. ఈ రోజు కూడా ఎంతోమంది భక్తులు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటి అంటే, ఈ కథలో మనం గమనించాల్సింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కేవలం బంగారం, ఆభరణాలు, ఐశ్వర్యం మాత్రమే కాదు, చారుమతికి అమ్మవారి అనుగ్రహం లభించడానికి కారణంగా కథ, ఆమె భక్తి, సత్ప్రవర్తన, కుటుంబం పట్ల బాధ్యత, అత్తమామల పట్ల సేవాభావం, అందరితో ప్రేమగా మాట్లాడే స్వభావం వంటి గుణాలను చూపిస్తుంది. అందుకే ఈ కథ మనకు చెప్పే సందేశం, పూజతో పాటు మంచి మనసు కూడా ఉండాలి.
భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉండాలి. అమ్మవారి దగ్గర మన కోసం మాత్రమే కాకుండా, అమ్మ నా కుటుంబం బాగుండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనే విశాలమైన మనసుతో ప్రార్థించాలి. అదే నిజమైన భక్తి. ఈ వీడియో చూస్తున్న మీ అందరి తరపున మనం కూడా ఒకసారి వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ వరలక్ష్మీదేవి, మా ఇంటిపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు. మా కుటుంబంలో సుఖశాంతులు నింపమ్మా. మా కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా. మా పిల్లలను చల్లగా చూడు. మా ఇంట్లో ధనధాన్యాలు, సౌభాగ్యం, సంతోషం నిండేలాగా అనుగ్రహించమ్మా. మా కష్టాలను తొలగించి మాకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమ్మా. నీ పాదాలపై మా భక్తిని సమర్పిస్తున్నాము తల్లి. మమ్మల్ని ఎప్పుడు నీ బిడ్డలుగా కాపాడమ్మా అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి ఉన్న విశిష్టత ఏమిటి? చారుమతికి అమ్మవారు ఎలా దర్శనమిచ్చారు? ఆమె ఎలా వ్రతాన్ని ఆచరించింది? ప్రదక్షిణల సమయంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అన్న విషయాలన్నింటినీ కూడా మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రత కథను భక్తితో విన్న మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ కథను మీ కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు, అలాగే బంధువులకి కూడా ఈ కథను షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో భక్తితో ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి, ఆధ్యాత్మిక కథలు, పూజా విశేషాలు, దేవాలయాల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన శివ సందేశం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.